మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున రోడ్లు, అదేవిధంగా చాలా ప్రదేశాల్లో రోడ్లు కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. సో దుబ్బా ఏరియాలో ఉన్నాం. దుబ్బా ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే లెక్కన మనకు కనిపిస్తూ ఉంది. సో 40 ఏళ్ళ నుంచి కూడా ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదు. అసలు ఇది మారదు అని చెప్పేసి ఒక డ్రైవర్ అన్న మనకు ఒక డైలాగ్ కొట్టడం జరిగింది. అసలు ఎందుకు అన్నాడు అనే దానిపైన ఒకసారి వెళ్దాం, ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంది పరిస్థితి అన్న, ఎందుకు మారది అని చెప్తున్నారు మీరు? ఎందుకు మారదంటే ఇక్కడ పబ్లిక్ కొద్దిగా హుషారులే. అక్కడ నాటి కాలం నుంచి పబ్లిక్ అలాగే ఉన్నారు. ఎడ్యుకేషన్ పర్సన్ లేరు, అంత వ్యవసాయం ఆధారపడి ఉన్నారు. ఇక ఎవరు పట్టించుకోరు. అంత పొలాలు, వ్యవసాయం అంతే. ఇప్పుడు మీరు ఆల్రెడీ సవారీ చేస్తూనే ఉంటారు, చాలా ఏరియాలలో తిరుగుతూ ఉంటారు. ఏ ఏరియాలలో ఎక్కువ ముంపు ప్రాంతాలకు గురైనాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇదే ఇక దుబ్బ. సో మీరు దాదాపు చాలా ఏరియాలలో కూడా వెళ్తూ ఉంటారు. చాలా ఏళ్ళుగా కూడా చాలా సందర్భాల్లో నీట మునిగిపోయిన చాలా గల్లీలు అని చెప్పేసి కూడా మీరు చెప్తానే ఉన్నారు. రైల్వే స్టేషన్ పువ్వులంతా మదీదు, అక్కడ హరిత హోటల్, ఇటు రైల్వే స్టేషన్ పరిధిలో, ఇటు బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, ఇటు రైల్వే స్టేషన్, అక్కడ ఇక్కడ ఎప్పుడు చూడు ఇంత వాటర్. ఇక్కడ ఇంత ఒక ముసలాయన చనిపోయి కొత్త కలెక్టర్ అసలు అక్కడ తేలిండు, అప్పుడు ఇంతే వాటర్. అది ఏదో జాలి కట్టిరు, అయినా వాటర్ వస్తున్నది. సో అధికారులు పట్టించుకోవట్లేదు అని అంటారు మీరు? నేను ఒక చిన్న ఆటో డ్రైవర్ని, అంత లెవెల్ లేకు, అధికారులు పట్టించుకోరు. సో ఇది పరిస్థితి. అంటే చాలా దగ్గర కూడా చాలా ఏరియాలలో ఎవరైతే అధికారులు పట్టించుకోకపోవడం వల్లే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఒక డ్రైవర్ అన్న ఏం చెప్తున్నా అంటే, గత కొన్ని రోజుల కింద కూడా ఒక ముసలాయన ఇక్కడ చనిపోయిండు. ఇదే ఏరియాలో చనిపోతే దాదాపు కొత్త కలెక్టరేట్ ఏరియాలో ఆ శవం అయితే తేలింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో నిన్నటికి నిన్న చంద్రశేఖర్ కాలనీలో కూడా ఒక చిన్న దాదాపు 2 సంవత్సరాల ఒక పాప ఏదైతే కాల్వలో కొట్టుకుపోయిన తర్వాత ఆనంద్ నగర్ ఏరియాలో ఆమె దొరికింది అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలిసింది. సో ఆ ఏరియాలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అధికారులు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ దాదాపు 10 రోజుల వ్యవధిలోనే ఈ భారీ వర్షం కురిసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల చాలామంది పట్టణవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మీరు ఒకసారి లోపలికి వెళ్దాం, ఒకసారి ఏంది సిచ్యువేషన్ అనేది చూద్దాము. సో చాలా ఏరియాల నుంచి కూడా ఇక్కడికి ఏదైతే మనకి వరద నీరు వచ్చి కలుస్తూ ఉంటుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే అన్న ఇది ఈ ఒక్క లొకేషనే కాదు, మైసమ్మ టెంపుల్ ఒకటి ఉంటుంది అరసపల్లికి వెళ్ళే ప్రధాన రహదారి పైన సేమ్ ఇలాంటి దృశ్యాలే మీకు అక్కడ కనిపిస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో సుమన్ టీవీ చాలా ఏరియాలకు వెళ్దామని అనుకుంటుంది. సో ముంపు ప్రాంతాలకు గురైన ఎక్కడైతే చాలామంది ఎఫెక్ట్ అవుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో దుబ్బా ఏరియా ఇది. సో దుబ్బా ఏరియాకి ఈ వరద నీరు వచ్చి చేరడం వల్ల చాలా ఎక్కువ ఫ్లోటింగ్తోని ఈ వాటర్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు అధికారులు పట్టించుకోరు. ఇక్కడ ఒక దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే తతంగం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఇది మారది అని చెప్పేసి డైలాగులు కూడా కొడుతూ ఉన్నారు. సో ఈ వాటర్ అంతా కూడా వివిధ గల్లీల నుంచి, అంటే వేరే గల్లీల నుంచి కూడా వాటర్ వచ్చేసి ఇది కొత్త కలెక్టరేట్ ఏరియాకి వెళ్తుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎంత ఒక మార్నింగ్ నుంచి ఒక 1 అవర్ నుంచి కూడా ఈ వర్షం అనేది కొంచెం తగ్గింది అనేది మనకి కొంచెం తెలుస్తూ ఉంది. సో నిజామాబాద్ పట్టణ ప్రజలైతే కొంత ఊపిరైతే పీల్చుకున్నారు. సో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 2 రోజులు కురిస్తేనే ఇంత జలదిగ్బంధం అయిపోయింది. అంటే మొన్నటి వరకు ఎలాంటి వర్షాలు పడలేదు. ఏదైతే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు వర్షపాతం కూడా చాలా తక్కువగా పడ్డది అని చెప్పేసి ఏదైతే మనకి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ చాలా ఏరియాలలో కూడా ఇట్లా వాటర్ అనేది
మనకి రోడ్లపైనే ప్రవహిస్తుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఏమైనా పనులు ఉంటే మాత్రమే బయటకు రండి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ఏదైతే ప్రజాప్రతినిధులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా చాలా రకాలైనటువంటి వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ప్రజలనైతే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. సో మరి ఇంకొక ఏరియాకి వెళ్దాము, అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్, అసలు ఏమైంది అనే దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మోహన్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.